సుబ్బారెడ్డి గారే నాకు చెప్పారు. నీ ఫోన్ ట్యాప్ అవుతుంది. అలాగే పక్క రాష్ట్రంలో అంటే వాళ్ళకి పక్క రాష్ట్రం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జగన్ కలిసి ఆవిడ ఫోన్ ట్యాప్ చేశారు అనే విషయం ఆవిడే డైరెక్ట్‌గా మాట్లాడారు కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీగా మీ వాదనేంటి? ఎట్లేదండి. లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు చెప్పండి లక్ష్మణ్ గారు. సుశీత గారు మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. శర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆవిడకి మతిస్థిమత సరిగ్గా లేదండి. ఆవిడ ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఆవిడ ఎందుకు పార్టీ పెట్టిందో, ఆవిడ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందో, ఆవిడ ఎందుకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దూస్తూ ఉందా అనేది ఆవిడకి నాకు తెలిసి ఎర్రగొండ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. వైవి సుబ్బారెడ్డి గారు నిజంగానే శర్మిల గారి ఇంటికి వెళ్ళి అమ్మ నీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందమ్మా, నీ ఫోన్ ట్యాపింగ్ అయింది, ఇదిగో విన్నమ్మా అని వీడియో చూపించారట. అది ఎంత బుల్షిట్ నాకు అర్థం కావట్లేదు. అంతా ఆవిడ చెప్తుంటే ఒక రకంగా నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. ఏ ప్రామాణికంగా ఆవిడ మాట్లాడుతూ ఉంది అంటే ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్క్రిప్ట్ చదువుతూ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకొని ఆవిడ చేస్తుందా ఏంద్రా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితుల కోసం లేదా వాళ్ళ బాగోగుల కోసం ఎక్కడ కూడా ఆవిడ పోరాటాలు చేయట్లా. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వచ్చినా, కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి అండదండగా ఎన్నుగా ఉండడానికి మాత్రమే ఆవిడ మాట్లాడుతూ ఉంది. నిజంగానే మీ ఫోన్ ట్యాపింగ్ అయింది, మీ దగ్గర సమాచారం మొత్తం వాళ్ళు తీసుకున్నారు అనుకుంటే గోహెడ్, మీరు ఖచ్చితంగా మీరు సదర ఆ యొక్క కమిషన్ వారిని మీరు పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయచ్చు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించవచ్చు. అంతేగాని ఉట్టి మాటలు, గాలి మాటలు మాట్లాడిస్తే ఏదో జరిగిపోద్ది, ఏదో వైఎస్ఆర్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి వేసేద్దాం అనే ఆలోచన విధానంతో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సొంత బ్లడ్ రిలేషన్ లాగా ఉంటారంటే తప్పండి. ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహపూర్వకమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం తప్ప రెండు రాష్ట్రాల మధ్య ఇతర సీఎంలుగా ఉండేటప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈ రెండు రాష్ట్రాలకి ఎంతో ఉపయోగపడినాయి. ఎంతో సామరస్య పూర్వకంగా ఎన్నో రకమైన ఆయన సంస్కరణలు తీసుకొచ్చారు ఇద్దరు కూడా. అంతేగాని ఏదో ఈ రోజున శర్మిల గారు వచ్చి ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశంలో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కానీ చేస్తాయి. దేనికి చేస్తాయి? నిఘా వర్గాల మీద, ఎక్కడైతే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారో వాళ్ళ మీద, మా రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి అసాంఘిక శక్తులు ఎవరి నుంచి ఎటువైపు మెసేజ్ ట్రాన్స్ఫర్ చేస్తానో ఉన్నారోనో అటువంటి వాళ్ళకి డౌట్ వచ్చినటువంటి వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది క్రిస్టల్ క్లియర్గా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కిందటిసారి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019లో మొత్తం అందరి ఫోన్లు కానీ ట్యాపింగ్ చేపించారని సాక్షాత్తు బీజేపీ మాజీ అధ్యక్షుడు మరి ఆయన మాట్లాడారు. పేరు మర్చిపోయినా. ఆయన మాట్లాడారు, నా మీదే నా ఫోనే ట్యాపింగ్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేశారు, నాకు మాజీ నక్సలైట్ ఇప్పుడున్న నక్సలైట్ ఎవరో ఫోన్ చేస్తూ ఉన్నారని, ఆయన బెదిరిస్తూ ఉన్నారని, నా పేరు చెప్పి ఆయన డబ్బులు దండుకుంటూ ఉన్నాడని, నక్సలైట్కి నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి నా ఫోన్ ట్యాప్ చేసి నాతోనే ఇప్పుడున్నటువంటి రిటైర్ అయిపోయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు, ఆ రోజున ఆ సిపి ఇంటెలిజెన్స్ యొక్క ఆ సిప్ అనమాట, ఏబి వెంకటేశ్వరరావు గారే స్వయాన ఆయన చెప్పారంట. ఆయనే చెప్పారు, టీవీ నైన్ వేదికగా లైవ్గా చెప్పారు ఆయన. సో ఇటువంటి విధానాలను కూడా ఈ రోజున మీరు చేసిన విధానం మీరు చేసి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదో కేసీఆర్ గారి మీదో ఏదో రకంగా వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ మీద ఏదో ఒక పొరత చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో దొరికిపోలా, జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోలేదు, కేసీఆర్ గారు దొరికిపోలే ఓటు నోటు కేసులో. వాళ్ళు చేయలేదు, అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అలాంటి విధానాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మనస్తత్వం ఏంటి, ఎవరు ఏ రకంగా ఉంటారో ఏంటనేది. ఈ రోజున మీ ఆస్తులు గొడవలు ఉంటూ ఉండొచ్చు,
అన్నదమ్ముల మధ్య అన్న అక్క చెల్లెల మధ్య గొడవలు ఉంటాయి, ఆస్తుల గొడవలు బోల్డ్ ఉంటాయి. మీ పర్సనల్ విషయాలన్నీ రాజకీయాల్లో తీసుకొస్తారా శర్మిల గారు? ఏమైనా ఉంటే మీరు లీగల్ ప్రొసీడ్ అవ్వండి. మీకు ఏమైనా రావాల్సి వస్తే మీ ఆస్తుల ప్రకారం ఏమైనా ఇవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని మీరేదో మీ యొక్క పర్సనల్ విషయంలో మీ ఇంట్లో గొడవలని తీసుకొచ్చి పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారి మైలేజ్ ని వైఎస్ఆర్ పార్టీ యొక్క మైలేజ్ ని మీరు దెబ్బ కొట్టాలను జగన్మోహన్ రెడ్డి గారి పద్దాకు మీరు విమర్శిస్తే ప్రజల్లో మీరు కాదు, మీరు ఏ పార్టీకి అయితే చీఫ్గా ఉన్నారో, పిసిసి అధ్యక్షులుగా ఉన్నారో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరుగు పోతా ఉందని మీరు గమనించాలి. మీతో సోనియా గాంధీ గారికి బుద్ధి ఉందో బుర్ర ఉందో నాకు తెలియదు, రాహుల్ గాంధీ గారికి ఉందో లేదో తెలియదు. శర్మిల గారిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి పంపించారో, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు మోసేతి నీళ్ళు మీరు తాగండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీతో మీరు తిరగండి. ఏమైనా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి టీడీపీ మధ్య అనుసంధానంగా మరి శర్మిల గారిని సార్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషము. మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఓకే మంచిది. మీరు రాజకీయ పరమైన ఆరోపణలు చేయండి, నేను సమాధానం చెప్తా. కానీ మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇలాంటి వ్యాఖ్యలు, భాష జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే సమాజం మనం జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. రైట్. సో మళ్ళీ మాట్లాడదాం లక్ష్మణ్ గారు, వెంకటరెడ్డి గారు. సో ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మేము కూడా బాధ్యతలమే, మా ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అని చెప్పేసి రఘునందన్ గారు అలాగే ధర్మపురి అరవింద్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు.